హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్కు డిఎస్సికి సంబంధించి థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు మనం సోషల్ కంటెంట్ బిట్స్ని ఇది వరకు చాలా క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఆన్సర్స్ ఏ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఆన్సర్ ఏ విధంగా చేయాలి, బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి దాని మీద చాలా క్లాసెస్ ఇప్పటివరకు చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి బిట్ బ్యాంక్ని థర్డ్ నుంచి ఇంటర్ వరకు వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఒకటే దగ్గర మీకు సులభంగా ఉండేలా ఒకటే దగ్గర ఒక పీడిఎఫ్ లాగా తయారు చేసి దానిని మీకు రెగ్యులర్గా క్లాసెస్ ద్వారా ఈ రోజు నుంచి అందించడం జరుగుతుంది. ఇంటర్ లెవెల్ వరకు, థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ క్లాసెస్లో ఉంటాయి. రెగ్యులర్గా ఈ క్లాసెస్ వినండి. డెఫినెట్గా 5 నుంచి 6 బిట్లు ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నంబర్స్ వైజ్గా ఉంటుంది. దాదాపు మనకు 200 వరకు బిట్స్ మనం ఈ క్లాసెస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు ప్రతి క్లాసెస్ రెగ్యులర్గా వినండి. డైలీ 40 నుంచి 50 వరకు బిట్స్ తోటి క్లాసెస్ ఉంటాయి. రెగ్యులర్గా వినండి. సో ఇవి ఖచ్చితంగా మీరు చదివే సబ్జెక్ట్, మీరు చదివే బుక్స్ నుంచి కవర్ చేసిన ఇవన్నీ. సో రెగ్యులర్గా క్లాస్లో చూడండి. సో ఫస్ట్ బిట్ చూడండి. ఇందులో మీరు చూసుకుంటే మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు ఎవరు? సో ఇక్కడ మాతృస్వామిక అన్నాడు కాబట్టి మాతృ అంటే ఇక్కడ పితృ మాతృ రెండు ఉంటాయి. మాతృ వచ్చేసి మోర్గాన్ అండ్ జంక్స్ అనేది గుర్తుంచుకోండి, ఖచ్చితంగా అడగవచ్చు. సో ఇవి రెండు కన్ఫ్యూజన్ బిట్స్. సో పితృ అంటే హెన్రీ మెయిన్ అనేది ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో అక్టోబర్ 1 నాడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు. సో ఇది మనకు ఈవీఎస్ బుక్లో ఉంటుంది, మన టెక్స్ట్ బుక్స్లలో. సో చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు అంటే డిసెంబర్ 3. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. ఇక్కత్ టై అండ్ డై యాదాద్రి జిల్లా పోచంపల్లికి చెందింది. మనకు తెలుసు పోచంపల్లి పట్టు చీరలకు సంబంధించింది ఇక్కత్ టై అండ్ డై అని పిలుస్తాం. దీనికే మొట్టమొదటి పేటెంట్ హక్కు లభించింది. దీనికి అంటే మొట్టమొదటిసారిగా పేటెంట్ హక్కు పొందిన మనకు అది ఏరియా అని అంటే పోచంపల్లి చీరలే. సో దాన్ని ఇక్కత్ టై అండ్ డై అని కూడా అంటారు. దీనినే బందిని లేదా పోచంపల్లి చీరలు అంటారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చీరలో పైనుంచి కిందికి ఉండే దారాలని పడుగు అని, వార్ఫ్ అని కూడా అంటారు. ఎడమ నుంచి కుడికుండేదాన్ని పేక, వెఫ్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ది. వీరలాదేవి లేదా ఈర్లదేవి చెరువు ఎక్కడ ఉంది అంటే సూర్యాపేట జిల్లా బేతవోలు గ్రామంలో ఉంది. దీనిని కాకతీయ సామంతుడైన బేతాళరెడ్డి భార్య వీరలాదేవి మీద వారి కోసం కట్టించడం జరిగింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ కుండలు, మట్టి పాత్రల తయారీలో దశలు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ బంకమట్టి తీసుకొస్తారు. సో ఖచ్చితంగా ఏ మట్టి అంటే ఆ మట్టితోటి ఇవి తయారు చేయరాదు. దీనికి స్పెషల్గా ఉన్న ఆ మట్టిని తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మట్టిని నీళ్ళతోటి నానబెట్టి మెత్తగా చేసి ఆ తర్వాత కొమ్మరి సారె మీద పెట్టి ఆకారాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత సరైన ఆకారం వచ్చేలా సలపతో కొడతారు. ఈ సలప అనేది వాడు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మొదట నీడలో, ఆ తర్వాత ఎండలో ఆరబెట్టేసి ఆరిన కుండలని ఆవన్లో కాల్చుతాడు. ఈ ఆవం అండ్ సలప ఈ 2 పదాలు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ బాలల హక్కుల చట్టాలు అయితే చాలా ఇంపార్టెంట్. 8th బిట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బాలల చట్టం 1933, బాలల ఉద్యోగ కల్పన చట్టం వచ్చేసి 1938, కర్మాగారాల చట్టం 1948, అలాగే జాతీయ బాలల బోర్డుని 1975లో ప్రారంభించారు. జాతీయ శ్రామిక సంక్షేమ కమిషన్ని 1968, అలాగే యుఎన్ఓ బాలల హక్కుల ప్రకటన ఎప్పుడు జారీ అయిందంటే 1959, అంతర్జాతీయ బాలల సంవత్సరాన్ని 1979లో ప్రకటించారు. ఎందుకనేది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. యుఎన్ఓ బాలల హక్కుల కమిషన్ వచ్చేసి 1989, అలాగే యుఎన్ఓ బాలల హక్కుల ఉడంబడిక 1989 నవంబర్ 20 నాడు ప్రకటించడం జరిగింది. సో అందుకని నవంబర్ 20 నాడు అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. దీని మీద 191 దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత జాతీయ బాలల కార్మిక విధానం అనేది 1987 ఆగస్టులో రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి చూసుకుంటే. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 ఇంపార్టెంట్, పోక్సో యాక్ట్ అంటారు. సో ఇవన్నీ చూడండి, నేను ఒకటే దగ్గర సింపుల్గా ఉండేలా అన్ని పాయింట్స్ ఒకటే దగ్గర చట్టాలు అడినాడు కాబట్టి ఒకటే దగ్గర ఉండేలా రాయడం జరిగింది. సో ఈ విధంగానే ప్రతి బిట్ ఉంటుంది. ప్రతి క్లాస్లో 200 వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. క్విక్ రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే ఈ పీడిఎఫ్ లాంటివి కావాలనుకునేవారు మన ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన జాయిన్ అనేది ఒక బటన్ మీకు కనిపిస్తుంది. జాయిన్ అనేది అది మన ఛానల్ సబ్స్క్రిప్షన్ విధానం అన్నమాట. ఆ జాయిన్ని మీరు జస్ట్ 29 రూపీస్ తోటి జాయిన్ అవ్వడం వల్ల ఈ పీడిఎఫ్స్ అవన్నిటిని వగైరా అన్నిటిని ఉచితంగా పొందవచ్చు. సో ఇది బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో యాక్ట్. ఆ తర్వాత బాలల నేరస్తుల న్యాయ చట్టం 2015, బాల కార్మికుల సవరణ చట్టం 2016,
విద్యా హక్కు చట్టం చూసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో అది 8th బిట్. సో చాలా క్వశ్చన్స్ అడగవచ్చు ఇందులోకి వెళ్ళి. ఒకటే దగ్గర కవర్ చేయడం జరిగింది, ఒకటే 8th బిట్ లాగా, కానీ దాదాపు 10 క్వశ్చన్లు తీయవచ్చు ఇందులో నుంచి. నెక్స్ట్ 9th ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. సో ఇక్కడ ఆర్టికల్స్ కూడా కొన్ని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో చూద్దాం అవేంటో. ఆర్టికల్ 21A. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో చూసుకోండి. 21A ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించడం జరిగింది. 24 ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాలలోపు బాలబాలికలను గనులనందు ప్రమాదకరమైన పరిశ్రమలనందు నియమించరాదని తెలియజేయడం జరిగింది. అలాగే 6 నుంచి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు లేదా సంరక్షణ మీద ఉన్నదని ఆర్టికల్ 51A మనకు తెలియజేస్తుంది. సో ఈ 3 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 10th బిట్, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20. ఎందుకు ఆ రోజు బాలల హక్కుల ఉడంబడికపైన 191 దేశాలు సంతకం చేశాయి కాబట్టి ఆ రోజున ప్రకటించడం జరిగింది. సో అదే మన దేశంలో జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవి రెండు. నెక్స్ట్ ఒలింపిక్స్ పథకాలు సాధించిన భారతీయులు మనకు తెలుసు. ఇక్కడ కరణం మల్లేశ్వర్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, మేరీకోమ్ బాక్సింగ్, లియాండర్ పేస్ టెన్నిస్, గగన్ నారంగ్ వచ్చేసి షూటింగ్, విజేందర్ సింగ్ బాక్సింగ్, పివి సింధు బ్యాడ్మింటన్, సాక్షి మాలిక్ వచ్చేసి రెజ్లింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వచ్చేసి మనకు షూటింగ్, అభినవ్ బింద్రా మనకు ఇక్కడ చూసుకుంటే షూటింగ్, విజయ్ కుమార్ వచ్చేసి బాక్సింగ్లో, సునీల్ కుమార్ ఆల్రెడీ చూసుకోవచ్చు మనకు రెజ్లింగ్, యోగేశ్వర్ దత్ రెజ్లింగ్. అలాగే ఈ మధ్యలో మనకు 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్, జపాన్లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించింది నీరజ్ చోప్రా, మనం జావలిన్ త్రో, అథ్లెటిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ అది. తర్వాత రవి దహియా రెజ్లింగ్, మీరాబాయి చాను మనకు వెయిట్ లిఫ్టింగ్, బజరంగ్ పూనియా రెజ్లింగ్, లవ్లీనా బోర్గెహెన్ బాక్సింగ్, పివి సింధు బ్యాడ్మింటన్. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్రికెట్ గురించి కూడా మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఆటలకు సంబంధించిన చాప్టర్లు ఇవి ఇవ్వడం జరిగింది. సో క్రికెట్ ఎప్పుడు ఇంగ్లాండ్లో 1877లో, అలాగే టెస్ట్ మ్యాచ్లో భారత్ 1932 నుంచి ప్రారంభం జరిగింది ఆడడం. నెక్స్ట్ భారతీయులు ఆడిన క్రికెట్ ముంబైలో పుట్టింది. దీన్ని మొదట చేపట్టిన వారు పార్షీలు, రైట్. ఆ తర్వాత భారత్లో మొట్టమొదటి క్రికెట్ క్లబ్ ఏది? 1848 బొంబాయికి సంబంధించింది. దీని పేరు ఓరియంటల్ క్రికెట్ క్లబ్, వెరీ ఇంపార్టెంట్. అలాగే భారత్ ప్రపంచ కప్ని 83 2011లో గెలిచింది. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్లో మొదటి వన్డే మనం అంటాం కదా 50 ఓవర్స్ గేమ్, ఫస్ట్ 60 ఓవర్స్ గేమ్ ఆడారు. దీన్ని 1971లో ఆడారు మొట్టమొదటిది. ఎవరి మధ్య అంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్, మోస్ట్ ఇంపార్టెంట్ అది. అలాగే మొదటి అంతర్జాతీయ వరల్డ్ కప్ అనేది 1975లో ఆడారు, వెస్టిండీస్ గెలిచింది, మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 13 ఇంపార్టెంట్, భారతదేశ సర్కస్ పితామహుడు కిలేరి కుహ్ని కన్నన్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా యునెస్కో గుర్తించింది ఏది అంటే సమ్మక్క సారక్క జాతర, తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. రీసెంట్గానే జరిగింది, ములుగు జిల్లాలో జరుగుతుంది. నెక్స్ట్ 15, జహంగీర్ పీర్ దర్గా రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఉంది. భారతదేశంలో పేరుగాంచిన గొప్ప దర్గా అజ్మీర్లో, రాజస్థాన్లో మనం చూడవచ్చు. 16 చూడండి, బోనాలు ఊరేగింపుల నాట్యం చేస్తూ తోడు వెళ్ళే మగవారిని ఈ విధంగా పిలుస్తారంటే పోతరాజులు. 17, నాగోబా జాతర మనకు ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్లో గోండులు చేస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పూర్ణిమ నుంచి 5 రోజులు నిర్వహిస్తారు. వీరి యొక్క సాంప్రదాయ నృత్యం గుస్సాడి, గోండుల గ్రామదేవత ఆకీపెన్, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 19, వీరలాదేవి ఇళ్ళదేవి చెరువు మనం ఇంతకుముందే చూసాం, సూర్యాపేట జిల్లా బేతవల్ గ్రామంలో ఉంది. నెక్స్ట్ 20, బుట్టలు తయారు చేయు తెగ ఎరుక తెగ. ఈ ఎరుకల భాష వచ్చేసి మనకు తెలుగు, తమిళం, కన్నడ భాష మాండలికాలని కలిగి ఉంటుంది. 21, ఒక పటం ఒకే విషయంపై కేంద్రీకరించి సమాచారాన్ని తెలియజేసే పటాలని విషయ నిర్దేశిత పటాలు లేదా థీమాటిక్ పటాలు అంటారు. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగినాయి ఈ బిట్స్. సో అన్నీ ఒకటే దగ్గర ఉంటే అందులో ఇంపార్టెంట్ ఏవో ఆ బిట్స్ అన్నింటిని ఒకటే దగ్గర కేంద్రీకరించి ఈ క్లాసెస్ తయారు చేయడం జరిగింది, ఉపయోగించుకోండి. నెక్స్ట్ 22, పటాలలో భూముల వినియోగాన్ని భూస్వరూపాలని తెలిపే రంగులు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అడగవచ్చు. సో మరి పటాలలో ముదురు ఆకుపచ్చ ఉంటే అది అడవిని, లేత ఆకుపచ్చ గడ్డి భూములను, మట్టి రంగు లేదా గోధుమ రంగు ఉంటే వ్యవసాయానికి అనువైన భూములుగా, పసుపచ్చ రంగు ఉంటే పంటలు సాగవుతున్న ప్రాంతం, ముదురు ఉదా ఉంటే పర్వతాలు, లేత ఉదా ఉంటే గుట్టలు, పసుపచ్చ అంటే పీఠభూములు, చిత్తడి భూములు, లేత ఎరుపు అంటే బంజరు భూములు, లేత నీలం చెరువులు, నదువులు, కాలువలు, బావులు. సో ఈ విధంగా ఈ కలర్స్ ఉంటే మనకు ఇవి ఈ విధంగా చూపించవచ్చు అని అయితే మనకు తెలియజేయడం జరిగింది. నలుపు ఉంటే బార్డర్స్ని ఈ విధంగా చూపిస్తుంది, తెలుపు ఉంటే ఖనిజాలు, ముదురు నీలం ఉంటే సముద్రాలు, మహాసముద్రాలుగా. సో ఇది చూసుకోవచ్చు. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి. ఖచ్చితంగా పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. అలాగే సబ్స్క్రిప్షన్ చేసుకొని పక్కన జాయిన్ ఉంది కదా, అందులో జాయిన్ అయిపోండి. ఈజీగా ఈ పీడిఎఫ్స్ అన్ని ఉచితంగా పొందవచ్చు. ఇంకా నెక్స్ట్ క్లాస్లలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇప్పుడే.
23 సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలు కాంటూర్ లేదా సమతల రేఖలు అంటారు. సో ఐసో లైన్స్ అంటే కాంటూర్ రేఖలు, ఐసోప్లెత్ అంటే హెచ్చుతగ్గుల ఆకృతిని తెలియజేసేవి. సో 24 కార్టోగ్రఫీ అంటే పటాలను అధ్యయనం చేస్తుంది. అంటే నిజమైన అంశాలను యథాతథంగా చూపినది చిత్రం, ముఖ్యమైన అంశాలను మాత్రమే పటం చూపిస్తుంది. చిత్రానికి పటానికి తేడా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశ మొట్టమొదటి పటాలను తయారు చేసింది ఎవరు అంటే జేమ్స్ రన్నెల్ 1776లో ఆయన తయారు చేశాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు రీసెంట్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వీటిలో. పశ్చిమాన కర్ణాటక ఉంటుంది, వాయువ్యాన మహారాష్ట్ర, ఉత్తరాన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్, తూర్పు దక్షిణాన ఆంధ్రప్రదేశ్. చూసుకోవచ్చు మీరు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బార్డర్స్ అన్నీ చూసుకోండి. అలాగే ఇండియా బార్డర్స్ కూడా రావాలి. తెలంగాణ ప్రవహిస్తున్న నదులు అంటే గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసి ముఖ్యమైన నదులుగా చూడవచ్చు. నెక్స్ట్ పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్. నెక్స్ట్ 28 మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. పురాతన రాతి పరికరాలు బయలుపడిన ప్రదేశాలు మన తెలంగాణలో. పురాతన పనిముట్లు వచ్చేసి నాగర్ కర్నూలులోని ఆమ్రాబాద్, రాతి నుంచి చెక్కిన ప్లేట్లు నల్గొండలోని ఏలేశ్వరంలో, సూక్ష్మ రాతి పరికరాలు ఆదిలాబాద్లోని గన్పూర్లో, అలాగే పెద్దపల్లి, అలాగే నిజామాబాద్, ఆర్మూర్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం. సో ఇక్కడ కూడా మనకి ఇవన్నీ దొరికాయి. జయశంకర్ భూపాలపల్లి, పాండవుల గుట్ట, తిరుమల గురిలో మనకు కూడా సూక్ష్మరాత పరికరాలు బయలుపడ్డాయి. నెక్స్ట్ 29 బిట్ మెనిహిర్స్ పొడవైన రాళ్ల వంటి సమాధులు తెలంగాణలో మనకు వరంగల్లోని దేవునిగుట్ట ప్రాంతంలో దొరికాయి. అలాగే చిన్న గది లాంటి సమాధి లాంటి డోలమెన్ మనకు మహబూబ్నగర్లోని పోతనపల్లిలో దొరికాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, డిఫరెంట్గా ఉంటాయి, అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ భారత్లో మొదటిగా వ్యవసాయం చేసిన ప్రదేశం బెలూచిస్తాన్లో ఉంది. నెక్స్ట్ 31 చూడండి, ఇవి టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకురావడం జరిగింది. మౌర్య రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు, అలాగే గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు. ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి. చంద్రగుప్త విక్రమాదిత్యుడు, రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాలు ఉండేవారు. సో మరి నవరత్నాలు ఎవరు? ఈ రాజ్యాలకు సంబంధించి అన్ని బిట్స్ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో కవర్ చేయడం జరిగింది క్వశ్చన్స్ రూపంలో. ఒకసారి చూసుకోండి ఆ క్లాసెస్ కూడా. అందులో నుంచి ఖచ్చితంగా ఎక్కువ బిట్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఆ క్లాసెస్ మిస్ అయిన వారు ఇప్పుడే చూడండి, డెఫినెట్గా అందులో మనకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. 32 చూడండి, ఇక్కడ నవరత్నాలు చంద్రగుప్త విక్రమాదిత్యుడి టైంలో, అష్టదిగ్గజాలు కృష్ణదేవరాయల కాలంలో, శ్రీకృష్ణదేవరాయల అముక్తమాలేద దేశ భాషలను తెలుగు లెస్స అని రచించాడు. సో ఇవి ఈ నవరత్నాలు ఎవరు, అష్టదిగ్గజాలు ఎవరు, వాళ్ళ పేర్లు కూడా నేను ప్రీవియస్ క్లాస్లో తెలియజేయడం జరిగింది. సో పీడిఎఫ్స్ కూడా మనకు మీరు జాయిన్ అయిపోతే ఉచితంగా పొందవచ్చు, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ సారణ స్తూపాన్ని అశోకుడు కట్టించాడు ఉత్తరప్రదేశ్లో. అలాగే అశోకుని స్తంభం సారనాథ్లో ఉంది, అశోకుడే మనకు కట్టించాడు. ఇది రాజస్థాన్ శిల్పకళ. వారణాసి సమీపంలో చునార్ నుంచి తవ్వి తీసిన ఇసుక రాయితో రూపకల్పన చేయడం జరిగింది. అలాగే కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది, 72.5 మీటర్స్ 225 అడుగుల ఎత్తుతో కట్టారు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభిస్తే ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. సో మనకు తెలిసింది షాజహాన్ ఎర్రకోటని, మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ని కట్టించాడు 58 మీటర్ల ఎత్తుతో. సో ఈ హైట్ అనేది ఇంపార్టెంట్, మీటర్లు అడుగులలో గుర్తుంచుకోండి. ఈ చార్మినార్ 1591లో కట్టించాడు. నెక్స్ట్ ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించిన భాషలు ఏంటి అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గోండుగా చూడవచ్చు. అలాగే ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి సంబంధించి సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీగా చూడవచ్చు. నెక్స్ట్ 35 ఇప్పుడు మన దేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం ఏదంటే అశోకుడి బ్రాహ్మీ లిపిగా మనం చూడవచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది 36 బిట్ ఒకసారి చూసుకోండి. పాణిని అష్టాధ్యాయి రచించాడు, వ్యాకరణ గ్రంథం ఇది. సో చాలా ఇంపార్టెంట్. అశ్వఘోషుడు బుద్ధ చరిత్రం రచించాడు, తొలి సంస్కృత పద్య కావ్యం ఇది. అమరసింహుడు అమరకోశాన్ని రచించాడు, సంస్కృత నిఘంటు ఇది. పతంజలి మహాభాష్యాన్ని రచించాడు. శూద్రకుడు ముచ్చకటికం అనే నాటకాన్ని రచించాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రచించాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఒకసారి గుర్తుంచుకోండి. ఇందులో మనం డిస్కస్ చేసే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ బిట్టే. టెక్స్ట్ బుక్స్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ సారాన్ని గ్రహించి ప్రిపేర్ చేసిన బిట్స్ ఇవి. నెక్స్ట్ 37 1921-22లో సర్ జాన్ మార్షల్ సింధు నది ప్రాంతంలో తవ్వకాలలో హరప్ప నాగరికత బయలుపడింది. అయితే పురావస్తు తవ్వకాలలో బయలుపడిన మొదటి నాగరికత ఇదే. ఈ నాగరికత ముఖ్య నగరాలు చూసుకుంటే హరప్ప, మొహంజదారో, కాళీబంగన్, లోథాల్. సింధులోయ నాగరికత అని కూడా దీనిని పిలుస్తారు. 38 హరప్ప నాగరికత ప్రధాన రేవు పట్టణం మనకు లోథాల్గా చూడవచ్చు. ముఖ్య వృత్తి వ్యవసాయం, గోధుమ, బార్లీ, వరి, ఈ 3 పంటలు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వీలై మనకు రాగి, సీసం, తగరం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండుకైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజన్గా అడగవచ్చు. లోథాల్ నౌకా నిర్మాణ కేంద్రం కొలతలు చూసుకుంటే తూర్పు పడమరలుగా 37 మీటర్స్, ఉత్తర దక్షిణాలుగా 22 మీటర్స్, ఇది కూడా అడగవచ్చు. 38లోనే మొహంజదారో మహాస్నాన ఘట్టం 11.8 మీటర్స్ బై 7 మీటర్స్ కొలతతో మనకు బయలుపడింది.
ఈ నాగరికత ప్రజలు అమ్మ తల్లి పశుపతిని పూజించారు, రావి చెట్టుని పవిత్రంగా భావించారు. నెక్స్ట్ 39 చూడండి. వేద నాగరికతలో ప్రధాన దేవతలలో ఒకటి సోమలత. ఒక ప్రత్యేక పానీయం తయారీకి వాడే మొక్క ఇది. గంగా యమున తీరంలో ఆర్యులు యజుర్వేదం, అథర్వణ వేదం సంకలనం చేశారుగా చూసుకోవచ్చు. నెక్స్ట్ 40. మనకు వేదాలే తెలుసు, కానీ వాటికి సంబంధించి ఉపవేదాలు కూడా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. ఒకసారి చూడండి. వేదాలంటే మనకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదమే తెలుసు. కానీ ఋగ్వేదానికి ఒక ఉపవేదం వచ్చేసి ఆయుర్వేదం, చాలా ఇంపార్టెంట్. యజుర్వేదానికి ధనుర్వేదం ఉపవేదం అవుతుంది. సామవేదానికి శిల్పవేదం, అథర్వణ వేదానికి గాంధర్వ వేదం. సో కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఋగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి శిల్పవేదం, అథర్వణ వేదానికి గంధర్వ వేదం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా అడగవచ్చు. సో ఇది మనం ఇప్పుడు ఈరోజు ఫస్ట్ క్లాస్లో భాగంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ 40 బిట్స్ని కవర్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసిన బిట్స్ ఇవి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే అన్ని క్లాసులలో ఖచ్చితంగా థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు మనం బిట్స్ ప్రిపేర్ చేసి క్లాసెస్లో అందించడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు చదువుకుంటూనే ఈ బిట్స్ ఒకసారి చూసుకోండి, రివిజన్ లాగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. డెఫినెట్గా ఎగ్జామ్లో కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ క్లాస్ చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇతరులకైతే షేర్ చేయండి, ఎవరికైతే అవసరం ఉందో. ఖచ్చితంగా జాయిన్ అనేది మాత్రం ఉంటుంది, డెఫినెట్గా దాన్ని జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా చాలా బెనిఫిట్స్ పొందవచ్చు. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.